వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో భాగంగా మహిళలకు ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 60 నియోజకవర్గాల్లో 1,00,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పేదింటి మహిళలు స్వయం ఉపాధి పొందడానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా ఎంఎస్ఎంఈల మొదల నుంచి అన్ని రకాల ఉపాధి అవకాశాలను మహిళలకే అందించడానికి నిర్ణయించింది. దీనిలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లను ఉచితంగా అందించాలన్నది తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగా మహిళలకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి కుట్టు మిషన్ కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తుంది. దీనికి సంబంధించినటువంటి 2024-25 సంవత్సరానికి బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన 1,00,000 మంది పేద మహిళలకు ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. 1-2 రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ కుట్టు మిషన్ సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం అనేది ప్రారంభమవుతుంది. అంటే సుమారుగా మార్చి 10వ తేదీ నాటికి ఈ కుట్టు మిషన్ నేర్పే శిక్షణా కేంద్రాలను కూడా ప్రారంభిస్తారు. అలాగే ఎస్సీలకు కూడా ఇదే తరహాలో త్వరలోనే కుట్టు మిషన్లను అందించాలనేది కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 3,000 మందికి ఈ ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడంతో పాటు శిక్షణ ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. అలాగే 2024-25లో తొలి విడతగా మొత్తం 26 జిల్లాల పరిధిలో 60 నియోజకవర్గాల్లో ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేసి తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో ఈ స్కీమ్ను అమలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెప్తున్నారు. అయితే తొలి విడతగా బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాల నుంచి నియోజకవర్గానికి 2,000 మంది లేదా 3,000 మంది అభ్యర్థులను గుర్తిస్తారు. ఎంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని నెక్స్ట్ సెకండ్ స్టెప్లో అంటే బ్యాచ్ల వారీగా తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసినప్పటికీ కూడా ఈ కుట్టు మిషన్ల పథకంలో చాలా లోపాలు ఉండడంతో ఆ పథకం పక్కదారి పట్టిందనేది అధికారుల అంచనా. అలాగే ఈ పథకాన్ని ఇప్పుడు చాలా పకడ్బందీగా నిర్వహించి మహిళలకు ప్రయోజనం కలిగించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం. గతంలో జిల్లా కేంద్రంలో మాత్రమే ఇచ్చే శిక్షణని ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కనీసం 6 లేదా 7 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు వారి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లోనే శిక్షణ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ శిక్షణా కేంద్రాలను గుర్తించి వాటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా రెడీ చేస్తున్నారు. ఒక్కొక్క కేంద్రంలో 30 నుంచి 50 మందికి శిక్షణ ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం భావిస్తోంది. కనీసం 70% హాజరు ఉంటేనే ఉచితంగా కుట్టు మిషన్ అనేది జరుగుతుంది. ఈ హాజరు నమోదుకు ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక యాప్ని రూపొందించింది. ఆ యాప్లో ప్రతిరోజు కూడా అటెండెన్స్ వేస్తారు. ఇక కుట్టు మిషన్లకు సంబంధించి శిక్షణ కాలం ఎంత ఉంటుంది, అలాగే కుట్టు మిషన్లు ఎన్ని ఇస్తారు, ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి వివరాలు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.